వెల్కమ్ టు జిఎస్ కోచింగ్ సెంటర్ అనకాపల్లి. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ముఖ్యంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి తరగతి గదులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క మనసులను సున్నితంగా ఉంచుతూ తరగతి గదిలో ఆహ్లాదకరమైనటువంటి పాఠాలను ఉపాధ్యాయుల చేత చెప్పిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి ఫ్యాకల్టీ చేత మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని పిలిపించి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు బోధన అందిస్తున్నటువంటి లెజెండ్ డైరెక్టర్ శ్రీ జిఎస్ సతీష్ మాస్టర్ గారు ఈ ప్రాంత విద్యార్థులకు మరింత చేరువయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక కోచింగ్ సెంటర్స్లో జిఎస్ కోచింగ్ సెంటర్ ఒక ఉన్నత స్థాయిలో వెళ్తుందనేటువంటి ఉద్దేశంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మన తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య మనం ఆలోచిస్తే 100 మంది ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు. కానీ ఈ 100 మంది వేలను దాటుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క సౌకర్యాలు, విద్యార్థుల యొక్క సౌకర్యాలు గుర్తించి ఆ పిల్లలకు ఏ విధమైనటువంటి బోధనా పద్ధతులను అందిస్తే విద్యార్థులు అయినటువంటి ఈ ఛాత్రోపాధ్యాయులు ఉపాధ్యాయులుగా మారుతారు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి మన లెజెండ్ డైరెక్టర్ సతీష్ గారు చాలా గొప్ప వ్యక్తి. మరి ఇలాంటి అవకాశాలు మాస్టర్ గారు మాకు చాలా ఇచ్చారండి. అందులో ముఖ్యంగా ఈరోజు మీకు గణిత శాస్త్రంలో మనకి వ్యాపార గణితము అనేటువంటి పాఠ్యాంశంలో ఒక చిన్న అంశం ద్వారా మేము ముందుకు రాబోతున్నాను. సో మనకి వ్యాపార గణితంలో ఒక పాఠ్యాంశం ఉందండి. ఆ పాఠ్యాంశం పేరే లాభ నష్ట తటస్థాలు అండి. ఏంటండి కాన్సెప్ట్ పేరు? లాభ నష్ట తటస్థాలు. లాభ నష్ట తటస్థాలు లాభ నష్ట తటస్థాలు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ప్రాఫిట్ లాస్ అండ్ కాన్స్టాంట్ అంటారు. ప్రాఫిట్ లాస్ కాన్స్టాంట్. మనం చాలా మంది అబ్జర్వ్ చేయొచ్చు, లాభ నష్టాలను మాత్రమే రాస్తారు హెడ్డింగ్, కానీ పక్కనే హెడ్డింగ్ రాదు. ఇది ఎప్పుడు ప్రతిసారి డిఎస్సీలు అడుగుతున్న బిట్టు తటస్థం మీద బిట్ అడుగుతారు. ఏంటి సార్ లాభ నష్ట తటస్థాలు అంటే వ్యాపారంలో ముఖ్యంగా మనకి సమాజంలో జరిగేటువంటి వ్యాపారంలో ఖచ్చితంగా వ్యాపారంలో లాభం ఏర్పడవచ్చు, నష్టం ఏర్పడవచ్చు, తటస్థం ఏర్పడవచ్చు. ఏంటి సార్ లాభ నష్ట తటస్థాలు అంటే ఈ లాభ నష్ట తటస్థాల మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రశ్నను మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. చాలా మంది ఈ కాన్సెప్ట్ కి సూత్ర పద్ధతిలో ఆన్సర్స్ చేస్తుంటారు. సూత్ర పద్ధతి కాకుండా అవగాహన పద్ధతిలో ఆన్సర్స్ చేయడం చాలా సులభతరము. మరి లాభ నష్ట తటస్థాలు అనేటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. కాన్సెప్ట్ ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ ఏం చేశాడో చూద్దాం. ఒక విద్యార్థి ఒక పెన్ను కొన్నాడు, ఒక పెన్నుని పర్చేస్ చేశాడు. ఏ స్టూడెంట్ పర్చేస్ ఏ పెన్, ఏ స్టూడెంట్ పర్చేస్ one pencil, one pencil. ఏ స్టూడెంట్ పర్చేస్ one book అనుకున్నాడు. మరి విద్యార్థి పెన్నును కొన్నాడు, వాటిని అమ్మివేశాడు అనుకుంటే కొన్న వెల ఏ విధంగా ఉంది, అమ్మిన వెల ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ఒక విద్యార్థి ఒక పెన్నును 10 రూపాయలకు కొన్నాడు. ఎంత కొన్నాడండి? 10 రూపాయలు కొన్నాడు. ఏ స్టూడెంట్ పర్చేస్ ఏ పెన్ at 10 rupees. మరి అతడు ఆ పెన్నును ఏం చేశాడంటేనా 15 రూపాయలకు అమ్మివేశాడు. ఎన్ని రూపాయలకు అమ్మివేశాడండి? 15 రూపాయలకు అమ్మివేశాడు. అలాగే ఒక పెన్సిల్ ని 8 రూపాయలకు కొన్నాడు. ఎంత కొన్నాడండి? 8 రూపాయలకు కొన్నాడు. దానిని 6 రూపాయలకు అమ్మివేశాడు. ఎంతకు అమ్మేశాడంటే 6 రూపాయలకు అమ్మివేశాడు. ఇట్ ఈస్ కాస్ట్ ప్రైజెస్. సెల్లింగ్ ప్రైజెస్. బుక్ను వచ్చేసి 50 రూపాయలకు బుక్ను కొన్నాడు. అదే 50 రూపాయలకి ఆ బుక్ను అమ్మివేశాడు అనుకుంటే మరి ఇక్కడ గమనించండి, విద్యార్థి ఒక పెన్నును ఎంత కొన్నాడండి? 10. ఎంతకు అమ్మేశాడు? 10. అలాగే పెన్సిల్ ని ఎంత కొన్నాడండి? 7. ఎంతకు అమ్మేశాడండి? 6 రూపాయలు. మరి బుక్ ను ఎందుకు కొన్నాడండి? 50 రూపాయలు. ఎంతకు అమ్మివేశాడు? దిస్ ఆల్ ఆర్ కాస్ట్ ప్రైజెస్, దిస్ ఆల్ ఆర్ సెల్లింగ్ ప్రైజెస్. ఇప్పుడు చూద్దాము.
ఈ ఫస్ట్ సిచ్యువేషన్ లో డిఫరెన్స్ ఎంత వచ్చింది, తేడా ఎంత వచ్చింది గమనిద్దాం. ఓకే, 10 రూపాయలకి 15 రూపాయలకి తేడా ఎంతండి? 5 రూపాయలు. ఎన్ని రూపాయలండి? 5 రూపాయలు. 10 రూపాయలకి 15 రూపాయలకి తేడా ఎంతండి? 5 రూపాయలు. మరి 8 రూపాయలకి 6 రూపాయలకి తేడా ఎంతండి? 2 రూపాయలు. ఎన్ని రూపాయలండి? 2 రూపాయలు. మరి ఇప్పుడు చూద్దాం, 50 రూపాయల కొన్న వెలకి 50 రూపాయల అమ్మిన వెలకి తేడా ఎంతండి? 0. ఏంటండి? 0. ఓకే, ఇప్పుడు చెప్పండి తేడాలు ఏ విధంగా వచ్చాయి? 5 to 0. అంటే అర్థం ఏంటంటే, ఓకే మన టాపిక్ పేరు ఏంటండి? లాభ నష్ట తటస్థం. మనం ఏదైనా సరే ఓకే గణిత శాస్త్రంలో ఒక పాఠ్యాంశం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ పాఠ్యాంశం యొక్క నిర్వచనం బాగా తెలుసుకోగలిగితే ఎటువంటి సూత్ర సహాయం లేకుండా ప్రశ్న సరళిని మనం ఛేదించవచ్చు. మరి ఈ పాఠ్యాంశం యొక్క నిర్వచనం గురించి మాట్లాడుకున్నాం. ఏంటి సార్ నిర్వచనం అంటే, ఈ తేడాలని ఇప్పుడు మనకి ఏర్పడినటువంటి ఈ తేడాలని మనం ఏమంటామంటే లాభ నష్ట తటస్థాలు అంటారు. ఏమంటారండి? లాభ నష్ట తటస్థాలు. అంటే అర్థం ఏంటంటే, వ్యాపారములు వస్తు సేవల కొన్న వెల మరియు అమ్మిన వెలల, కొన్న వెల మరియు అమ్మిన వెలల మధ్య ఏర్పడినటువంటి తేడాలని లాభ నష్ట తటస్థాలు అంటారు. ఏమంటారండి? లాభ నష్ట తటస్థాలు. మరి ఈ చాప్టర్ యొక్క డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ద డిఫరెన్స్ బిట్వీన్ cost prices and selling prices, the difference between cost price and selling prices is known as profit loss and constant. Profit loss and constant. ఇది పాఠ్యాంశం యొక్క నిర్వచనం. మరి ఇక్కడ ఏర్పడిన తేడా 5 రూపాయలు, ఇక్కడ ఏర్పడిన తేడా ఎన్ని రూపాయలు? 2 రూపాయలు. ఇక్కడ ఏర్పడిన తేడా 0 రూపాయలు. ఇక్కడ మనం గమనిస్తే కొన్న వెల కంటే అమ్మిన వెల గరిష్టమైనప్పుడు, కొన్న వెల కంటే అమ్మిన వెల ఎలా ఉంది? ఇక్కడ ఎక్కువగా. ఇలా అమ్మిన వెల గరిష్టమైనప్పుడు ఏర్పడినటువంటి ఈ తేడాను మనము లాభముగా పరిగణిస్తాము. ఏమిగా పరిగణిస్తాము? లాభముగా పరిగణిస్తాము. ఓకే, అలాగే కొన్న వెల కంటే అమ్మిన వెల ఇక్కడ ఎలా ఉందండి? ఎలా ఉందండి? తక్కువగా ఉంది. కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంది. హియర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, అప్పుడు ఏర్పడినటువంటి ఈ తేడాను మనం ఏమంటామంటే నష్టము అంటాం. ఏమంటామండి? నష్టము అంటాం. ఇక్కడ ఓకే కొన్న వెల అమ్మిన వెలలు రెండు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు మనకి ఏర్పడినటువంటి తేడా శూన్యం అనే విషయాన్ని గమనించవచ్చు. శూన్యం అంటే అర్థం ఏమిటండి, అతనికి ఈ వ్యాపారంలో లాభము లేదు నష్టము, లాభము లేదు నష్టము లేదు అనేటువంటి వ్యాపారాన్ని తటస్థ వ్యాపారము అంటారు. ఏమంటామండి? తటస్థ వ్యాపారము అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పాఠ్యాంశం యొక్క నిర్వచనం ఏమో చెప్పుకున్నాం. వస్తు సేవల కొన్న వెల మరియు అమ్మిన వెలల మధ్య తేడాని లాభ నష్ట తటస్థాలు అంటారు. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే పర్చేసింగ్ అమౌంట్ అండ్ selling amount, selling prices, this difference is known as profit loss and constant. Profit and loss constant. Now in any case cost price is selling price is more than the cost price, more than the cost price, when the difference is known as profit, when the difference is known as the profit. But selling price is minimum, okay, selling price is minimized, we get the difference is known as a loss. But cost price and selling prices both are equal when the difference is known as a constant, when the difference is known as a constant. కాబట్టి లాభ నష్ట తటస్థాలు అంటే ఏమర్థమైందా? ఓకే, మరి ఇప్పుడు బాగా ఆలోచించండి. అమ్మిన వెల గరిష్టమైతే, అమ్మిన వెల ఏమైతే గరిష్టమైతే ఏర్పడే తేడాను ఏమనాలి? లాభము అనాలి. అమ్మిన వెల కనిష్టమైతే ఏర్పడిన తేడానేమన్నా? నష్టము అనాలి. ఏమనాలండి? నష్టము అనాలి. ఓకే, అలా అమ్మిన వెల కొన్న వెలలు రెండు కూడా సమానమైతే ఆ ఏర్పడిన వ్యాపారాన్ని ఏమంటాము? తటస్థ వ్యాపారము అంటాం. అంటే మొత్తం మీద టాపిక్ పేరు అర్థమైంది మనకి. ఓకే, ఏంటండి టాపిక్ పేరు? లాభ నష్ట తటస్థాలు. మరి లాభ నష్ట తటస్థాలు వ్యాపారంలో ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం పసిగట్టగలిగితే మన సబ్జెక్ట్ బాగా క్లారిటీగా అర్థమవుతుంది. చూద్దాం. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను 10 యాపిల్స్ అండి 10 యాపిల్స్ ని పర్చేస్ చేశాను. ఓకే, 100 రూపీస్ కి కొన్నానండి. ఓకే, 10 యాపిల్స్ ని ఎంత కొన్నానండి?
ఓకే 10 యాపిల్స్ ని కొన్నానండి. ఓకే 10 యాపిల్స్ ని కొన్నానండి. ఎంత కొన్నానంటే ఒక 200 రూపీస్ కొన్నానండి. ఓకే చెప్పండి ఎన్ని యాపిల్స్ కొన్నాను? 10 యాపిల్స్. కొన్నానా అమ్మేశానా? కొన్నాను. ఎంత కొన్నాను? ఓకే ఆ 10 యాపిల్స్ ని నేను ఏం చేశానంటేనా ఓకే ఆ 10 యాపిల్స్ ని ఏం చేశానంటేనా ఓకే ఓకే ఒక కస్టమర్ కి ఓకే లేకుంటే ఓకే ప్రియాంక అనేటువంటి మా చెల్లెలకి అమ్మేశానండి. ఓకే ఎన్ని యాపిల్స్ అండి? 10 యాపిల్స్. ఓకే అమ్మేశానండి. ఓకే ఎంతకు అమ్మేశానంటే 250 రూపాయలకు అమ్మేశానండి. ఏమని అమ్మేశానండి? 250. మరి ఇది ఒక ఫస్ట్ డే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ అనుకోండి. ఒక రోజు ఏం జరిగిందంటే అండి 10 యాపిల్స్. ఎన్ని యాపిల్స్ అండి? 10 యాపిల్స్ కొన్నానండి. ఎంత కొన్నానండి? 200 రూపీస్. అందులో ఆ 10 యాపిల్స్ ని అమ్మేశానండి. ఎంతకు అమ్మేశానండి? 250 రూపాయలకి అమ్మేశాను. మరి ఈ సిచ్యువేషన్ లో నాకు లాభం ఎంత చెప్పగలరా? 50 యాపిల్స్ లాభమా 50 రూపాయలు లాభమా? అంటే ఇక్కడ నాకు లాభంగా ఎంత వచ్చిందంటే 50 రూపాయలు లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 50 రూపాయలు లాభం వచ్చింది. 50 యాపిల్స్ 50 రూపాయల. అలాగే చూద్దాం ఒక సెకండ్ డే జరిగినటువంటి సన్నివేశం చెప్తా చూడండి. ఒక సెకండ్ డే ఏం జరిగిందంటే రెండవ రోజు ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. నేను మార్కెట్కి వెళ్ళాను. 10 యాపిల్స్. ఎన్ని యాపిల్స్ అండి? 10 యాపిల్స్ ని పర్చేస్ చేశానండి. కొన్నానండి. ఓకే ఎంత కొన్నానంటే 200 రూపీస్ కొన్నానండి. ఓకే 200 రూపీస్ కి కొన్నాను. ఇది ఫస్ట్ కేసు అండి. ఇప్పుడు చెప్తున్నది సెకండ్ కేసు. రెండవ సందర్భం గురించి మాట్లాడుతున్నాము. ఈ సందర్భం కంప్లీట్ అయిపోయింది. ఈ సందర్భం గురించి మాట్లాడదాం. నేను 10 యాపిల్స్ కొన్నానండి. ఎంత కొన్నానండి? అందులో 8 యాపిల్స్ అండి. ఎన్ని యాపిల్స్ అండి? 8 యాపిల్స్ మాత్రమే అమ్మేశానండి. ఓకే ఎన్ని యాపిల్స్ అమ్మేశానండి? 8 యాపిల్స్ మాత్రమే అమ్మేశాను. ఈ 8 యాపిల్స్ ని ఎంతకు నేను సేల్ చేశానంటే 250 రూపీస్ కి సేల్ చేశాను. ఎంత సేల్ చేశానంటే 250 రూపీస్ కి సేల్ చేశాను. ఇప్పుడు చెప్పండి నేను పర్చేస్ చేసిన యాపిల్స్ ఎన్ని? ఓకే నేను కొన్న యాపిల్స్ ఎన్ని? అందులో ఎన్ని అమ్మేశాను? ఎంతకు అమ్మేశాను? అయితే ఈ సిచ్యువేషన్ లో నాకు లాభం ఎంత వస్తుందో ఒకసారి ఆలోచిద్దామండి. ఈ సిచ్యువేషన్ లో నాకు లాభం ఎంత వస్తుందంటే 2 యాపిల్స్ మిగిలాయండి. నాకు ఎన్ని యాపిల్స్ మిగిలాయండి? 2. అలాగే 50 రూపీస్ కూడా నాకు లాభం అండి. ఎన్ని రూపాయల లాభం అండి? 50 రూపీస్ కూడా లాభం అండి. ఓకే మరి ఈ సిచ్యువేషన్ లో మీరు గమనించినట్లయితే నాకు లాభంగా ఏమొచ్చిందండి? 2 యాపిల్స్ లాభము. ఇంకా ఎంత లాభం అండి? అరే ఓకే ఇంకా ఏం లాభం వచ్చిందండి? 50 రూపాయలు. అలాగే గమనించండి థర్డ్ డే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ చెప్తా చూడండి. థర్డ్ డే ఓకే థర్డ్ డే ఏం జరిగిందో చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్కి వెళ్ళేసేసి 10 యాపిల్స్ అండి. ఎన్ని యాపిల్స్ అండి? 10 యాపిల్స్ కొన్నానండి. 10 యాపిల్స్ ని కొన్నానండి. ఎంత కొన్నానంటే 200 రూపీస్ కొన్నానండి. ఎంత కొన్నానండి? 200 రూపీస్ కొన్నాను. ఎన్ని యాపిల్స్ కొన్నాను? 10. అందులో ఏం చేశానంటే అండి ఓకే ఒక 7 యాపిల్స్ అండి. ఎన్ని యాపిల్స్ అండి? 7 యాపిల్స్ అండి. ఓకే అమ్మేశానండి. ఎంతకు అమ్మేశాను? 200 రూపీస్ కి అమ్మేశాను. ఎందుకు అమ్మేశాను? 200 రూపీస్ కి అమ్మేశాను. 200 రూపీస్ కి అమ్మేశాను. మరి ఈ సిచ్యువేషన్ మీరు గమనించినట్లయితే నేను పర్చేస్ చేసిన యాపిల్స్ ఏమండి? అందులో ఎన్ని సేవ్ చేశాను? ఎంత సేవ్ చేశాను? ఆ సిచ్యువేషన్ మీరు గమనించినట్లయితే మూడవ సందర్భాన్ని గమనించినట్లయితే వస్తువుల యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెలలు ఎలా ఉన్నాయి? సమానం. వస్తు సేవల కొన్న వెల మరియు అమ్మిన వెలలు సమానంగా ఉన్నప్పుడు వ్యక్తి పొందేటువంటి లాభ నష్టాలు ఖచ్చితంగా వస్తు రూపంలో ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయి? వస్తువు. మరి థర్డ్ డే నాకు లాభం ఏంటండి? నా థర్డ్ డే లాభం ఏంటండి? 3 అంటే అర్థం ఏంటంటే అండి లాభ నష్టాల మీద ఏ ప్రశ్న ఇచ్చినా సరే అది ఏ రూపంలో ఉంది అని మనం పసిగట్టగలిగితే ఆన్సర్ నీట్గా చేసుకోవచ్చు. ఏంటంటే అండి వర్తకుడు చేసేటువంటి లాభ నష్టాలను ఓకే ఒక ప్రశ్న లాభ నష్టాల మీద మనం ఎటువంటి ప్రశ్న తీసుకున్నా ఆ ప్రశ్న ఈ 3 సందర్భాలలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భానికి చెంది ఉంటుంది. అంటే దీనిని బట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే లాభ నష్టాలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలుగా వర్గీకరించవచ్చు. Profit and loss can be classified 3 types. Okay, the first one is only ధన రూపము. ఏ రూపం అండి? ధన రూపము. ఓకే అంటే ఇక్కడ లాభం ఏ రూపంలో వచ్చిందని ఫస్ట్ మనకి ధన రూపం అంటే ఏర్పడిన లాభము
ధన రూపంలో అయినా ఉండవచ్చు. ఇక్కడ ఏమొచ్చింది లాభము? ధనము ఉంది, వస్తువు ఉంది. అంటే దీనిని ధన మరియు వస్తు రూపము అంటారు. ఏమంటామండి? ధన మరియు ఏ రూపం అంటాము? వస్తు రూపము అంటారు. ఎందుకంటే చూడండి, రెండవ సందర్భంలో డబ్బు ఉంది, వస్తువు. ఇక్కడ యాపిల్స్ ని మనం కొద్దిసేపు వస్తువులుగా భావిద్దాం. యాపిల్స్ ని ఏంగా భావిద్దామండి? వస్తువులుగా భావిద్దాం. కాబట్టి ఏ రూపంలో వచ్చిందండి? ఇది ధన మరియు వస్తువులు. మూడవ సందర్భంలో ఏమొచ్చింది మనకు లాభము? మూడవ సందర్భము కేవలం వస్తు రూపము. కేవలం ఏ రూపం అండి? వస్తు రూపము. అంటే అర్థం ఏంటంటే లాభ నష్టాలను ముఖ్యంగా మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ధన రూపము. వాట్ ఇస్ ద సెకండ్ వన్? ధన మరియు వస్తు రూపం. వాట్ ఇస్ ద థర్డ్ వన్? So totally what to understand, profit and loss can be classified 3 types. The first one is in the form of money. In the form of money. In the form of money. What is the second form? In the form of money and goods. In the form of money and goods. Money and goods. What is the third one? In the form of only goods. In the form of only goods. ఖచ్చితంగా లాభ నష్టాల మీద మనకి పాఠ్యపుస్తక ప్రణాళికలో ఉన్నటువంటి ప్రశ్న సరళిలో మీరు ఏ ప్రశ్న తీసుకున్నా కూడా ఆ ప్రశ్న ఖచ్చితంగా ఈ 3 విభాగాలలో ఏదో ఒక విభాగానికి చెంది ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా చెంది ఉంటుంది. అది ఏ విభాగానికి చెందినది అనే విషయాన్ని మనం ఫస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు, ఆ క్వశ్చన్ రీడ్ చేసినప్పుడు అది ఏ విభాగానికి చెంది ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టగలిగితే దానికి ఆన్సర్ చేసుకోవడం చాలా సులభం అండి. ఇందులో ఏ ఫార్ములాస్ అవసరం లేదండి. ఇచ్చినటువంటి ప్రశ్న ఏ విభాగానికి చెంది ఉన్నది అనేది గమనించాలి. ఇప్పుడు మరి ఈ 3 విభాగాల మీద ఒక విభాగం మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూద్దాం. మరి ప్రశ్న రాసినప్పుడు అది ఏ విభాగానికి చెందినది అని ఎలా గుర్తించుకోవాలి అనేటువంటి విషయం గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. ఓకే, చెప్తారండి. టోటల్ గా లాభ నష్టాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలు. ఏవేవి? ధన రూపము, ధన మరియు వస్తు రూపము, కేవలము వస్తు రూపము. ఈ 3 రూపాలలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఒకే లాభ నష్టాలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ధన రూపం మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది, ధన మరియు వస్తు రూపము మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది, అలాగే కేవలం వస్తు రూపము మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను గమనిద్దాము. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ ఏ రూపం అండి? ఫస్ట్ ధన రూపం. ధన రూపము మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ధన రూపము మీద ప్రశ్న సరళి. ఓకే, ధన రూపము మీద ప్రశ్న సరళి. ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ధన రూపము మీద ప్రశ్న ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గమనిస్తే, ఓకే, రవి రవి ఒక పెన్నును, రవి ఒక పెన్నును, రవి ఒక పెన్నును, ఓకే, రవి ఒక పెన్నును 50 రూపాయలకు కొన్నాడు. ఎంత కొన్నాడండి? 50 రూపాయలకు కొన్నాడు. ఎంత కొన్నాడండి? 50 రూపాయలకు కొన్నాడు. దానిని దానిని అతడు 80 రూపాయలకు అమ్మివేశాడు. 80 రూపాయలకు ఏం చేశాడండి? అమ్మి వేశాడు. 80 రూపాయలకు అమ్మి వేశాడు. ఓకే, చెప్పండి. ఇప్పుడు రవి ఒక పెన్నును ఎంత కొన్నాడు? ఓకే, కొన్నాడు. ఎంత కొన్నాడు? 50 రూపాయలు. దాన్ని ఎంతకు అమ్మేశాడు? 80 రూపాయలకు అమ్మి వేశాడు. అయితే అతడు పొందునది, అతనికి వచ్చినది, అతడు పొందునది లాభమా నష్టమా? అతడు పొందునది లాభమా నష్టమా? ఎంత శాతము? లాభమా నష్టమా? ఎంత శాతము? ఇలా అడుగుతారండి ప్రశ్న. చూడండి, ఇక్కడ కొన్నది రూపాయలలో ఉన్నది, అవునా? అమ్మింది కూడా ఏమిట్లో ఉంది? రూపాయలలో ఉంది. అంటే ప్రశ్న ఏ రూపంలో ఉందని అర్థము? కేవలము ధన రూపము. కేవలం ఏంటి? దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వాట్ ఇస్ ద విచ్. ఓకే, ఈ క్వశ్చన్ ఇవ్వబడినటువంటి ప్రశ్న ఆ 3 రూపాలలో మనం ఇంతకుముందు నేర్చుకున్నామండి. ధన రూపము, ధన మరియు వస్తు రూపము, కేవలం ఏ రూపము? వస్తు. ఈ ప్రశ్న ఏ విభాగానికి చెంది ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే వస్తువు యొక్క కొన్న వెల ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత? చూడండి, క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి? 50 రూపాయలు ఇచ్చాడు. ఓకే, అమ్మిన వెల ఎంత ఇచ్చాడండి? 80 రూపాయలు ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య తేడా ఎంత వస్తుందో గమనించండి. ఎంత వస్తుంది తేడా?
ఎంత వస్తుందండి? 30 రూపీస్. ఆ తేడా మనకి లాభమైనా కావచ్చు, నష్టమైనా కావచ్చు, తటస్థమైనా కావచ్చు. అది ఎలా గుర్తించాలంటే కొన్న వెల కంటే అమ్మిన వెల గరిష్టముగా ఉంది, కొన్న వెల కంటే అమ్మిన వెల గరిష్టముగా ఉంది, ఎక్కువగా ఉంటే అప్పుడు ఏర్పడినటువంటి ఈ తేడాని మనం ఏమిగా భావించాలి? లాభముగా భావించాలి. మరి చెప్పండి, ఇప్పుడు లాభం ఎంత వచ్చింది? మరి లాభానికి శాతాన్ని ఎలా గుర్తించాలి? లాభానికి ఏం కనుక్కోవాలా? శాతం. మీ అందరికీ తెలుసండి, శాతం అంటే ఎంతండి? 100%. శాతం అంటే ఎంతండి? 100. అంటే ఈ 30 రూపాయలకి మనం శాతం కనుక్కోవాలి. శాతం అంటే ఎంతండి? 100%. శాతం అంటే ఎంతండి? 100. లాభ శాతము కానీ నష్ట శాతము కానీ లెక్కించేటప్పుడు ఈ పాయింట్ మనకు చాలా కీలకమండి. ధన రూపములో చెప్పండి, ఏంటంటే ధన రూపములో, ప్రశ్న ధన రూపములో ఉన్నప్పుడు లాభ శాతము కానీ నష్ట శాతము కానీ లెక్కించేటప్పుడు ఈ హారములో ఎల్లప్పుడూ కూడా కొన్న వెలనే తీసుకోవాలి. ఏ వెల తీసుకోవాలండి? కొన్న వెలనే తీసుకోవాలి. మరి ఈ ప్రశ్నలో కొన్న వెల ఎంత ఉందండి? అప్పుడు 50 ఇక్కడ రాస్తే 51 52. ఓకే, 30 × 2 ఎంతండి? 60%. కాబట్టి ఆ వ్యక్తి పొందేటువంటి 60% లాభం అవుతుందా నష్టం అవుతుందా? ఏర్పడినది లాభము కాబట్టి వచ్చిన శాతం కూడా దేన్ని సూచిస్తుంది? లాభ శాతాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఏర్పడినది నష్టమైతే ఏర్పడిన శాతము కూడా నష్ట శాతం. లాభ శాతం లెక్కించేటప్పుడైనా నష్ట శాతం లెక్కించేటప్పుడైనా హారములో ఇక్కడ హారం కింద ఓకే డినామినేటర్ గా కంపల్సరీ ఏం చేసుకోవాలా? కొన్న వెలనే రాయాలి. కొన్న వెలనే రాయాలి. ఈ విధంగా ఉంటుందండి ప్రశ్న సరళి. ఏ రూపంలో అండి? ధన రూపం. మరి రెండవ రూపమైనటువంటి ధన మరియు వస్తు రూపం మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ధన మరియు ఏ రూపం అండి? వస్తు రూపం మీద. ధన మరియు వస్తు రూపం మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది, వాటిని మనం ఎగ్జామ్ లో ఎలా గుర్తించుకోవాలి, ఆన్సర్ ఎలా చేయాలి అనేటువంటి విషయం చూద్దామండి. ఓకే, రెండవ సందర్భంలో ఓకే ధన మరియు ఏంటండి? ధన మరియు ఏంటండి? ధన మరియు వస్తు రూపం మీద, ధన మరియు వస్తు రూపం మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూద్దాం. ఓకేనా? ఒక వర్తకుడు ఓకే ఒక వర్తకుడు 5 రూపాయలకండి. ఎన్ని రూపాయలకండి? 5 రూపాయలు. 5 రూపాయలకు 6 వంతున నిమ్మ పండ్లను కొన్నాడు. 6 రూపాయలకు 5 రూపాయలకు ఎన్ని వంతున? 6 వంతున నిమ్మ పండ్లను కొన్నాడు. కొన్నాడా అమ్మాడండి? కొన్నాడు. ఓకే, ఒకసారి వాక్యం చదువుదాం. ఒక వర్తకుడు ఎన్ని రూపాయలకు? 5 రూపాయలకు 6 వంతున ఏమి కొన్నాడు? నిమ్మ పండ్లను కొన్నాడు. అతడు వాటిని ఓకే 6 రూపాయలకు ఎన్ని రూపాయలకండి? 6 రూపాయలకు 5 వంతున ఎన్ని వంతున? 5 వంతున అమ్మి వేసిన. 5 వంతున ఏం చేశాడండి? అమ్మి వేశాడు. అయితే అతను పొందునది లాభమా నష్టమా? ఎంత శాతము? అతను పొందునది లాభమా చెప్పండి, నష్టమా, ఎంత శాతము అని ఇలా ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్న ఏ రూపంలో ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఓకే, మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడైనా సరే ఓకే ప్రశ్న రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు అనుకుంటారండి ఎగ్జామ్ లో ఏదో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేస్తుంటారండి గణిత శాస్త్రం. అలా కాదండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ రీడింగ్ ని నీట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఆన్సర్ చేయకూడదండి. ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేయాలి. దేన్ని అబ్జర్వ్ చేయాలా? ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఆ క్వశ్చన్ కి సమస్యకి ఓకే పరిష్కారం వెతకాలి. ఓకే, మరి గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. కొన్నాడు, ఏ విధంగా కొన్నాడు, ఏ విధంగా అమ్మి వేశాడు అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. రూ అంటే రూపాయలండి. ఓకే నీ అంటే నిమ్మపళ్ళండి. నీ అంటే ఏంటండి? నిమ్మపళ్ళు లేక వస్తువులు, యాపిల్స్ ఏవైనా కానండి వస్తువులు. ఓకేనా? చూడండి, ఏ విధంగా కొన్నాడండి? ఏ విధంగా కొన్నాడు? 5 రూపాయలకు 6 నిమ్మపండ్లు వంతున. అంటే ఒకసారి చూద్దాం. 5 రూపాయలకు ఓకే ఎన్ని నిమ్మపండ్లు కొన్నాడు? 6 నిమ్మపండ్లను కొన్నాడు. వాటిని ఏ విధంగా అమ్మి వేశారు ఒకసారి గమనించండి. 6 రూపాయలకు ఎన్ని రూపాయలకు? 6 రూపాయలు. ఎన్ని వంతున అమ్మేశాడు? 5 వంతున అమ్మి వేశాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్నది ఏ విధంగా కొన్నాడు, అమ్మినది ఏ విధంగా అమ్మాడు. ఒకసారి చూద్దాం.
5 రూపాయలకు ఎన్ని నిమ్మ పండ్లు కొన్నాడు? 6 కొన్నాడు. వాటిని ఏ విధంగా అమ్మేశాడు? 6 రూపాయలకు 5. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ నిమ్మ పండ్ల సంఖ్య లేదు అనుకోండి, ఓన్లీ రూపాయలు మాత్రమే గమనించండి. ఎంత కొన్నాడు, ఎంత కమ్మాడు? 5 కొన్నాడు, 6 అంటే 1 రూపాయి లాభమే కదా, 1 రూపాయి లాభమే కదా. ఒకవేళ ఈ రూపాయలు లేకుండా నిమ్మ పండ్లను మాత్రమే గమనించండి. ఎన్ని నిమ్మ పండ్లు కొన్నాడు, ఎన్ని అమ్మేశాడు? 6 కొన్నాడు, ఎన్ని అమ్మాడు? అంటే అతని దగ్గర ఇంకొక నిమ్మ పండు, అంటే రూపాయలలో 1 రూపాయి మిగిలింది, నిమ్మ పళ్ళలో 1 నిమ్మ, అంటే రూపాయి నిమ్మ పండు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రశ్న ఏ రూపంలో ఉందండి? ధన మరియు వస్తు రూపంలో ఉంది. ఏ రూపంలో ఉందండి? ధన మరియు వస్తు రూపం. అంటే మనం రెండవ సందర్భంలో ప్రశ్న ఆన్సర్ ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయం మాట్లాడుకుంటే ఓకే. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయండి. అంటే ఇంకేం లేదు. ఏ ప్రోడక్ట్ అండి? క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయండి. ఒకసారి చూద్దాం. 5 5 ఎంత? 5 5 ఎంత? ఇక్కడ ఫస్ట్ లో ఏముందండి? అంటే కొన్న వెలను మనము 25 రూపాయలుగా భావించాలి. ఎంతగా భావించాలి? 25 రూపాయలుగా భావించాలి. ఏ వెలను? కొన్న వెలను. ఓకే, అలాగే 6 ఎంత? 36. అమ్మిన వెలను ఎంతగా భావించాలి? అమ్మిన వెలను ఎంతగా భావించాలి? 36 రూపాయలుగా భావించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కొన్న వెలకి అమ్మిన వెలకి మధ్య తేడా ఎంత ఏర్పడుతుందో గమనించండి. ఏం గమనించాలా? తేడా ఎంత ఏర్పడుతుందో గమనించాలి. చెప్తారా? 25కి 36కి తేడా ఎంత? 11 రూపాయలు. ఎన్ని రూపాయలండి? 11 రూపాయలు. 11 రూపాయలు తేడా. ఈ తేడాని మనకి లాభమైనా కావచ్చు, నష్టమైనా కావచ్చు, తటస్థమైనా కావచ్చు. కాకపోతే ఈ సందర్భాన్ని గమనించినట్లయితే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎలా ఉంది? గరిష్టముగా ఉంది. కాబట్టి ఈ ఏర్పడినటువంటి ఈ 11 రూపాయలు తేడా అనేటువంటిది మనకు దేని సూచిస్తుంది? లాభాన్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? మరి లాభమా నష్టమా అన్నాడు. మరి లాభమా నష్టమా? లాభం. నష్టము మాత్రము కాదు. మరి తర్వాత ఏమన్నాడండి ప్రశ్న? ఎంత శాతము అన్నాడు. ఎంత శాతం? మరి ఆ లాభముగా వచ్చిన 11 రూపాయలని మనం దేంట్లోకి మార్చాలండి? శాతంలోకి మార్చాలి. అంటే ఏర్పడినటువంటి లాభానికి మనం ఏం కనుక్కోవాలా? శాతం కనుక్కోవాలి. లాభం ఎంత వచ్చిందండి? 11. దీనికి ఏం కనుక్కోవాలండి? శాతం. శాతం అంటే ఎంత? 100%. ఓకే, మీకు ముందే చెప్పానండి. లాభ శాతము లేదా నష్ట శాతము గణించేటప్పుడు హారములో డినామినేటర్ లో ఎప్పుడు కూడా ఎవరు రాయాలా? ఎవరు రాయాలా? కొన్న వెలే రాయాలి. ఎవరు రాయాలి? కొన్న వెలే రాయాలి. అంటే ఏ ప్రశ్నలో అయినా సరే అది మొదటి సందర్భం కావచ్చు, రెండవ సందర్భం కావచ్చు, ఏ ప్రశ్నలో అయినా సరే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అండి ఇది. ఏ ప్రశ్నలో అయినా సరే డబ్బు అంటే ధనం అంటే రూపాయి లేదా పైసలు ఉంటే ఖచ్చితంగా దాని శాతము లెక్కించడంలో ఎప్పుడూ కూడా హారములో ఒకే ఎవరు వస్తుందండి? కొన్న వెలే వస్తుంది. ఎవరు వస్తుందండి? కొన్న వెలే వస్తుంది. మరి ఇక్కడ కొన్న వెల ఎంతగా తీసుకోవాలండి? 20. అప్పుడు 25 రాస్తే 25 1 25 4 11 4 ఎంతండి? 44% లాభం అండి. 44% ఏమొచ్చిందంటే లాభం వచ్చిందండి. ఈ సందర్భాన్ని మనం ఏమంటామంటే ధన మరియు వస్తు రూపము అంటామండి. ఏమంటామండి? ధన మరియు వస్తు రూపం. ఏ సందర్భం అంటామండి? ధన మరియు వస్తు రూపము అంటాము. మరి కేవలం వస్తు రూపము మీద ప్రశ్నా సరళి ఏ విధంగా ఉంటుంది? కేవలం వస్తు రూపంలో ఒకే ప్రశ్నా సరళిని మనం ఏ విధంగా గుర్తించుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనిద్దామండి. ఓకేనా? ఓకే, మనకి పాఠ్యపుస్తక ప్రణాళికలో ఒకే లాభ నష్టాలకు సంబంధించినటువంటి మన పాఠ్యపుస్తక ప్రణాళికలోని ప్రశ్నను మీరు ఏ ప్రశ్ననైనా గమనించండి. ఖచ్చితంగా ఆ ప్రశ్న 3 రూపాలలో ఏదో ఒక రూపానికి చెంది ఉంటుంది. ఆ రూపాలలో మొదటి సందర్భం ఏం చెప్పుకున్నామండి? ధన రూపం. రెండో సందర్భం ఏం చెప్పుకున్నాం? ధన మరియు వస్తు రూపం. మూడో సందర్భం ఏంటండి? కేవలం వస్తు రూపం మీద ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుంది అనే విషయం చూద్దామండి. ఏ రూపం అండి? కేవలము వస్తు రూపము. కేవలము వస్తు రూపము. ఓకే, కేవలము వస్తు రూపము. ఓకే, ఒక వర్తకుడు 20 వస్తువుల కొన్న ధరకు సమానంగా 20 వస్తువులు కొన్న ధరకు సమానంగా ఓకే 15 వస్తువులను అమ్మివేశాడు. 15 వస్తువులను అమ్మివేశాడు. 15 వస్తువులను ఏం చేశాడండి? అమ్మి వేశాడు. ఓకే,
అయితే అతడు పొందునది లాభమా నష్టమా ఎంత శాతము? లాభమా నష్టమా చెప్పండి. లాభమా నష్టమా ఎంత శాతము? లాభమా నష్టమా ఎంత శాతము అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. ఒక వర్తకుడు 20 వస్తువుల కొన్న ధరకు సమానంగా 15 వస్తువులను అమ్మివేశాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటండి, కొన్న ధరకు సమానంగా అన్నాడు. ఏ ధరకు సమానంగా? కొన్న ధరకు సమానం. ఈ ప్రశ్నను కొద్దిగా విపులీకరించి చెప్తామండి. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఒక 20 యాపిల్స్ అనుకున్నాం అనుకున్నాను. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి కోసం ఈ ప్రశ్నని మరొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తున్నాను. 20 యాపిల్స్ ని నేను కొన్నాను అనుకున్నాను. 20 యాపిల్స్ ని నేను 400 రూపాయలకు కొన్నాను అనుకున్నాను. చెప్పండి, జనరల్గా ఆలోచించండి. 20 యాపిల్స్ ఎంత కొన్నాను? అందులో 15 యాపిల్స్ ని అమ్మివేశాను. ఎంతకు అమ్మేశానంటే 400కే అమ్మేశాను. మరి ఈ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే ఓకే, కొన్న వెల అమ్మిన వెల ఎలా ఉన్నాయండి? బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. కొన్న ధరకు సమానంగా అమ్మివేశాడండి. ఓకే, కొన్న ధరకు సమానంగా అమ్మివేశాడు. ధర అంటే డబ్బు. మరి కొన్న ధర అమ్మిన ధరలు ఎప్పుడైనా సమానంగా ఉన్నప్పుడు అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఏంటంటే అండి, వస్తు సేవల కొన్న ధర మరియు అమ్మిన ధరలు సమానమైనప్పుడు వర్తకుడు తన వ్యాపారంలో పొందేటువంటి లాభ నష్టాలు ఖచ్చితంగా వస్తు రూపంలోనే ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయండి? వస్తు. మరి జనరల్గా ఆలోచిస్తే కొన్న ధర అమ్మిన ధరలు సమానంగా, మరి ఇక్కడ లాభం ఏమవుతుందండి? అంటే మనకి ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే కొన్న ధరలు అమ్మని ధరలు సమానమైనప్పుడు ఓకే, కొన్న ధర చెప్పండి ఏంటండి? కొన్న ధర మరియు అమ్మిన ధరలు సమానమైనప్పుడు, కొన్న ధర మరియు అమ్మిన ధరలు సమానమైనప్పుడు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్. We get the profit or loss in the form of only goods అనే విషయాన్ని గమనించండి. ఓకే, అంటే ఇక్కడ లాభ నష్టాలు కేవలం ఏ రూపంలో ఉంటాయండి? వస్తు రూపంలోనే ఉంటాయి. లాభము లేదా నష్టం అనేది ఏ రూపంలో ఉంటాయండి? వస్తు రూపం. మరి ఒకసారి గమనిస్తే కొన్న వస్తువులు ఓకే 20 అండి. 20 రూపాయల వస్తువులండి. అంటే ఈ ప్రశ్నలో డబ్బు లేదు అనే విషయాన్ని గమనించండి. ఈ ప్రశ్నలో ఏం లేదండి? డబ్బు లేదు. కొన్న వస్తువుల సంఖ్య 20. అందులో అమ్మి వేసిన వస్తువులు ఏంటండి? 15. అప్పుడు ఈ రెండింటికి తేడా ఎంత వస్తుందండి? ఈ తేడా ఎంత వస్తుందండి? 5. ఓకే 5. ఓకే, డబ్బుకి వస్తువులకి ఎంత తేడా ఉందో చూడండి. ఈ దృగ్గు విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ రాస్తారు చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, కొన్న ధర 5 రూపాయలు, అమ్మిన ధర 8 రూపాయలు. ఓకే, తేడా ఎంతండి? 3 రూపాయలు. ఓకే, చూడండి, అమ్మిన ధర గరిష్టమైతే ఏర్పడిన తేడాను ఏమంటాము? లాభము. కానీ అమ్మిన వస్తువుల సంఖ్య గరిష్టం కాదు. ఇక్కడ అమ్మిన వస్తువుల సంఖ్య ఎలా ఉంది? వస్తువులకి ఒకే డబ్బుకి ఎంత తేడా ఉందో గమనించండి. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక విద్యార్థి ఒక పెన్నును 5 రూపాయలు కొన్నాడండి. ఎంత కొన్నాడండి? 5 ఏంటండి? రూపాయలండి. 5 రూపాయలు కొన్నాడండి. దాన్ని ఎంతకు అమ్మేశాడండి? అప్పుడు తేడా ఎంత వచ్చింది? ఈ 3 రూపాయల తేడా ఏమవుతుందో చెప్తారా? ఏమవుతుందో చెప్పండి? లాభం అవుతుంది. మరి ఈ సందర్భాన్ని మీరు గమనించండి. ప్రశ్నలో వస్తువులు ఉన్నాయా, రూపాయలు ఉన్నాయా? ప్రశ్నలో రూపాయలు ఉన్నప్పుడు అమ్మిన ధర ఏమైనప్పుడు ఏర్పడిన తేడా ఏమవుతుందండి? అదే వస్తువులలో గమనించండి. అలాగే దేంట్లో గమనించండి? ఇప్పుడు వస్తువులలో అమ్మిన వస్తువుల సంఖ్య కనిష్టమైతేనే, కనిష్టం అంటే తక్కువ ఉంటేనే ఏమేర్పడుతుందండి? లాభం ఏర్పడుతుంది. ఇదేనండి ధనానికి వస్తువులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. ఓకేనా? మరి ఇప్పుడు తేడాగా ఎన్ని వస్తువులు వచ్చినాయండి? అంటే 20 వస్తువులు కొన్నాడు, అందులో నాకు 15 వస్తువులే ఇచ్చేసాడు. ఇంకా వాడి దగ్గర ఎన్ని వస్తువులు మిగిలిపోయి? అంటే వాడికి లాభముగా వచ్చిన వస్తువులు ఎన్నండి? 5. ఓకే, మరి ఈ లాభానికి మనం ఏం కనుక్కోవాలండి? ఇప్పుడు శాతం కనుక్కోవాలి. లాభానికి ఏం కనుక్కోవాలా? శాతం. లాభముగా వచ్చినది 5 రూపాయల 5 వస్తువులు. ఈ 5 వస్తువులకి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలండి? శాతం అంటే ఎంత పర్సెంట్ అండి? బాగా గుర్తించుకోండి మిత్రమా. ప్రశ్నలో ఎప్పుడైనా సరే డబ్బు రూపాయలు ఉంటేనే, ధనము ఉంటేనే
లాభ శాతము లేదా నష్ట శాతము లెక్కించుటలో హారములో ఎప్పుడు కూడా ఏమొస్తుందని చెప్పాము. అదే లాభముగా వచ్చినటువంటిది ఒకే డబ్బు కాకుండా కేవలం ఏముంటే వస్తువులు ఉంటే, కేవలం ఏముంటే వస్తువులు ఉంటే అప్పుడు అమ్మిన వస్తువుల సంఖ్యను తీసుకోవాలి. హారంలో ఏం తీసుకోవాలి? అమ్మిన వస్తువుల సంఖ్య తీసుకోవాలి. అమ్మిన వస్తువులు ఏంటండి? 15. అప్పుడు మనకి 5 1 5 3. సో ఆన్సర్ వచ్చేసి 100/3%. ఈ 100/3ని 33/1/3% అని రాయొచ్చు. ఏం రాయొచ్చండి? 33/1/3% అని రాయొచ్చు. ఈ విధంగా ప్రశ్న సరళి ఏ అంశంలో ఉంది అని గమనించాలి. ఓకే, అర్థమవుతుందా? మరి ఇప్పుడు చెప్పండి, మన పాఠ్యపుస్తక ప్రణాళికలో ఉన్నటువంటి లాభ నష్టాలలో ఓకే లాభ నష్టాల ప్రశ్నలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలు. ఏవి? ధన రూపము, ధన మరియు వస్తు రూపము, కేవలం వస్తువు. కేవలం వస్తు రూపంలో ఉన్నప్పుడు ఓకే మనకి శాతాన్ని లెక్కించేటప్పుడు హారంలో ఎప్పుడు కూడా అమ్మిన వస్తువుల సంఖ్యనే తీసుకోవాలి. ఏ వస్తువుల సంఖ్య తీసుకోవాలి? అమ్మిన వస్తువుల సంఖ్యనే తీసుకోవాలి. ఈ విధంగా మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి లాభ నష్టాల గురించి మనము చర్చించుకోవచ్చు. మరి అలాగే లాభ నష్టాలలో మరొక అంశమైనటువంటి ఓకే డిస్కౌంట్స్ వ్యాట్స్ దీనిని రాయితీ మరియు ఓకే అదనపు పన్ను అని చెప్పుకుంటాము. ఆ పాఠ్యాంశంతో నెక్స్ట్ వీడియో ద్వారా మీకు మరిన్ని విషయాలు చేరవేస్తాను. ఇటు మీ కడియాల విశ్వనాథం.